30 నిమిషాలు కథ విన్న తర్వాత ఒక టపాకాయ పేలినట్టు అనిపించిందండి నాకు. ఇంకొక రోజు ఉంటావని అడిగాను. ఉంటాను సార్ అన్నాను. ఐ వాంట్ 1.5 hour నేరేషన్ అడిగాను. 1.5 hour నేరేషన్ తర్వాత 3 hours వెళ్ళిందండి. కాఫీ తాగాను, బ్లాక్ కాఫీ మధ్యలో. ఇంకొక రోజు ఉండండి అన్నాను. థర్డ్ డే కూడా ఉన్నాడు. థర్డ్ డే యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. ఎందుకంటేనండి, ఒక లీడ్ రోల్ బాధ్యత తీసుకున్నప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది తర్వాత చాలామంది నరేష్ గారు చెప్తే హిట్ అవుతుందంటే ఇట్స్ నాట్ మై థింగ్. అంత అద్భుతమైన సినిమా తీసి దాంట్లో ఉంటే నా పల్స్ నేను చెప్తుంది అది హిట్ అవుతుందని. ఒక లీడ్ రోల్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ రోల్ కంటే ఒక బాధ్యత పెరుగుతుందండి. రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్, రెస్పెక్ట్ ఫర్ అస్, రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ ఇవ్వాలండి. అమేజింగ్ కంటెంట్ అండి. శుభకృతనామ సంవత్సరం, అమేజింగ్ స్పాన్, కల్చర్, ట్రావెల్, డ్రామా, సస్పెన్స్, అక్కడ సన్నాయి, ఇక్కడ వెనకాల సీసాలు, చాలా వేరియేషన్స్, చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ అండి. తెలుగులో, కన్నడలో రెండిట్లో కూడా చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అది ఇవాళ లాంచ్ చేద్దామంటే సంతోషం. ఒక మంచి రోజున శుభకృత నామ సంవత్సరం అన్న టైటిల్ అనిల్ శంకర్ గారు వినంగానే చెప్పారు, చాలా బాగుందండి టైటిల్. ఎవరు చెప్పినా కూడా పాజిటివ్ టైటిల్, శుభకృత నామ సంవత్సరం, చాలా బాగుంది, చాలా బాగుందని. ఇవాళ ఒక కల్చరల్ వేవ్ జరుగుతుందండి ఇండియాలో దెర్ ఇస్ ఎ కల్చరల్ వేవ్ గోయింగ్ ఆన్. దాన్ని బ్లెండ్ చేస్తూ, ఇటు కన్నడ తెలుగు కల్చర్స్ని బ్లెండ్ చేస్తూ, ఒక ట్రావెల్ తీసుకుని దాంట్లో కొన్ని క్యారెక్టర్ తీసుకుని, ఒకటి మాత్రం ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే, బట్ గ్లిమ్స్ చూసారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ.